హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. మాది రైతు ప్రభుత్వం. రైతు భరోసా కింద రూపాయలు 3,600 కోట్లు విడుదల. సీఎం రేవంత్ రెడ్డి. 45 రోజుల్లో రైతులందరి ఖాతాల్లో 9,000 కోట్లు జమ. ప్రతి నెల రైతు సంక్షేమం కోసం 5,500 కోట్లు ఖర్చు. లాభసాటి వ్యవసాయంతోనే బంగారు తెలంగాణ. రైతులు పంట మార్పిడి విధానం పాటించాలి. ప్రతి గ్రామాన్ని అంకాపూర్లా తీర్చిదిద్దాలి. సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మంత్రిని చేస్తానని వెల్లడి. నర్మెట్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం. మరో భూసేకరణ పిడుగు. రంగారెడ్డి జిల్లా ఆలూరులో 1,248 ఎకరాలకు సర్కారు నోటిఫికేషన్. వక్ఫ్ బోర్డు భూములుగా పేర్కొన్న ప్రభుత్వం వాటిని టీజీఐఐసికి కేటాయిస్తున్నట్టు వెల్లడి. పేదల భూముల సేకరణే లక్ష్యంగా ప్రకటన. పారిశ్రామిక కారిడార్, రేడియల్ రోడ్ల కోసం భూములను సేకరిస్తున్నట్లు స్పష్టీకరణ. జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమాలను పట్టించుకోని వైనం. దిక్కుతోచని స్థితిలో 350 మంది పైగా రైతులు. రైతు రాజు కావాలి. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమంలో వెనుకంజ వేయం. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెరగాలి. పంట మార్పిడితోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమే. తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం నేడు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడి. ఫామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం రైతులకు అంకితం. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. వార్నింగ్ వార్నింగ్, డేంజర్ బెల్స్ రీసౌండింగ్. 48 గంటల్లోగా జలసంధిని తెరవాలి, లేదంటే మీ పవర్ ప్లాంట్లు పేల్చేస్తాం. ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక. హార్ముజ్ జలసంధిలో అణు జలాంతర్గామి యుఎస్కు మద్దతుగా యూకే మోహరింపు. ఇరాన్పై ఐక్య పోరాటం చేద్దాం. ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ పిలుపు. ఇజ్రాయెల్ అణుశక్తి హబ్పై ఇరాన్ అటాక్. దియోనా నగరంపై క్షిపణుల వర్షం. రంగంలోకి ఫతాహ్ ఖాద్ర్, ఇమామ్ క్షిపణులు. రక్షణ వ్యవస్థను ధ్వంసం. దియోనా సహా అరాద్, బీర్ షేవా నగరాలపై దాడి. దక్షిణ ఇజ్రాయెల్లోనూ 200 మంది మృతి. ఇరాన్ సైన్యం వెల్లడి. అదే జరిగితే మీకు నిలవలేయట లేకుండా చేస్తాం. చుక్క నీరు పుట్టనీయం. చమురు దొరకకుండా కేంద్రాలు ధ్వంసం చేస్తాం. మీ స్థావరాల నామరూపాలుండవు. జలసంధిలోకి శత్రు మాత్రమే నో ఎంట్రీ. F-15 ఫైటర్ జెట్ కూల్చేశాం. ఇరాన్ సైన్యం ప్రకటన.